ఈనాటి రాసుల వారందరూ కూడా ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి? సాధారణంగా ఎవరైనా సరే ప్రతిరోజు వాళ్ళకి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోకుండా రోజును మొదలు పెట్టరు. సర్వసాధారణంగా జరిగే విషయం అది. అది మాత్రమే కాకుండా ఈ రోజున మనకి పండగ అవ్వడం, తర్వాత నవరాత్రుల్లో ఒక రోజు అవ్వడం, వీటన్నిటి రీత్యా తీసుకున్నా కూడా గణపతికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఏదైనా సరే ఈ రోజున వీలైనంత వరకు అందరూ కూడా విష్ణుమూర్తికి సంబంధించింది, అంటే అది కూడా ముఖ్యంగా దేనికన్నది ఇప్పుడు మనం తర్వాత మాట్లాడుకున్నాక అర్థమవుతుంది. విష్ణుమూర్తికి సంబంధించినవి, దానికి సంబంధించిన శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా వినడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామం వినడం, ఇలాంటివన్నీ కూడా వినడం వల్ల అన్ని విధాల ఆరోగ్య వృద్ధి. ఒకవేళ అది అవకాశం లేకపోతే కనీసం సూర్యనారాయణమూర్తికి సంబంధించినవి కానీ విష్ణుమూర్తి రిలేటెడ్ లేకపోతే సూర్యనారాయణమూర్తికి సంబంధించినవి చేయడం వల్ల ఆరోగ్యానికి అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి, మానసిక ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే విన్నా, కొన్నిసార్లు మనం అన్నీ చేయలేకపోవచ్చు, విన్నా కూడా శ్రవణం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి అది ఒక విధానం. అలాగే ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా జనరలైజ్ చేసిన ఫలితాలు, అంటే సామూహికంగా చెప్పాం, ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఆ ఒక్క వ్యక్తే తనకే ఇవన్నీ అన్ని అన్వయించుకోవడానికి కాకుండా ఇది అందరికీ సంబంధించింది. కాబట్టి వారి వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని కలిపి చూసుకోవాలంటే, వ్యక్తిగత జాతకం అంటే వ్యక్తి జన్మించినప్పుడు వారి జన్మజాతకం ఆధారంగా నడిచే దశలు, అంతర్దశల్లో ఇప్పుడు ఏదన్నా మంచెడ్డలు కనుకుంటే వాటితో కలిపి ఇవి చూసుకొని దానికి తగిన పరిహారాలు కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వాళ్ళకి బాగుంటుంది.